ఏపీ కాంగ్రెస్లో కొత్త పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయా అన్న చర్చ అయితే సాగుతోంది. పీసీసీ చీఫ్గా పదవీ బాధ్యతలు స్వీకరించిన వైఎస్ షర్మిల తప్పిస్తారు అని చాన్నాళ్ల క్రితం నుంచి ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అవే మరింత జోరుగా మారి ప్రచారంగా సాగుతున్నాయి. ఏపీ కాంగ్రెస్లో మరో ఎందరో సీనియర్లు ఉన్నారు. కానీ అనూహ్యంగా షర్మిలకి కీలక పదవి దక్కింది. అయితే ఇప్పుడు అంతే అనూహ్యంగా ఆమెకు చెక్ పెట్టబోతున్నారన్నదే రాజకీయంగా చర్చ ముందుకు వస్తోంది. కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు అయిన కిల్లి కృపారాణి ఒక్కసారిగా గొంతు పెంచారు. ఆమె ఈ మధ్యకాలంలో అయితే ఎక్కడా మీడియా ముందుకు రాలేదు. కానీ సడన్గా ఆమె సౌండ్ చేస్తున్నారు. ఆమె చంద్రబాబు నాయకత్వంలో టీడీపీ కూటమి ప్రభుత్వంపై ధీటైన విమర్శలు చేయడం ద్వారా ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకట్టుకున్నారు. పక్కాగా కాంగ్రెస్ వాదిగా ఆమె మాటలు, ప్రకటనలు ఉన్నాయి. ఏపీకి కేంద్రం ఏమిచ్చింది, చంద్రబాబు ఏం తెచ్చారు అని సూటిగానే కృపారాణి ప్రశ్నించారు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వానికి టీడీపీ ఎంపీల మద్దతు ప్రాణాధారమైన సందర్భంలో డిమాండ్ చేసి ఏపీకి సాధించుకోవాల్సిన హక్కులు కానీ, ప్రయోజనాలు కానీ గడిచిన 15 నెలల్లో ఎక్కడా నెరవేరలేదని ఆమె విమర్శించారు. చంద్రబాబు ఏపీలో జైలు పథకం మాత్రమే అమలు చేస్తున్నారు అని కూడా ఆమె ఎత్తి చూపారు. అయితే ఈ పథకం వల్ల వైసీపీ, టీడీపీ రెండు పార్టీలకు ప్రయోజనమని సెటైర్లు పేల్చారు. ఏపీలో ఉన్నట్టుండి కృపారాణి మీడియా ముందుకు రావడమే కాదు, కాంగ్రెస్ అజెండాను ముందుంచి మరీ గట్టిగా టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడం ద్వారా ఏపీ కాంగ్రెస్ ప్రాధాన్యతలేంటో చెప్పదలిచారా అన్న చర్చ సాగుతోంది. ఏపీలో కాంగ్రెస్ని సమూలంగా ప్రక్షాళన చేయాలని జాతీయ కాంగ్రెస్ ఆలోచిస్తోంది. ఈ నేపథ్యంలో మహిళా నాయకురాల నుంచి పీసీసీ చీఫ్ పదవి తీసుకున్నప్పుడు మరో మహిళా నాయకురాలికే దానిని ఇవ్వాలని యోచిస్తున్నారు అని అంటున్నారు. పైగా ఉత్తరాంధ్ర వంటి వెనుకబడిన ప్రాంతమైన అందున శ్రీకాకుళం జిల్లా నుంచి బీసీ మహిళకు పట్టం కట్టాలనుకోవడం కాంగ్రెస్ వ్యూహంగా కనిపిస్తోంది. ఇదిలా ఉంటే గత కొన్నాళ్లుగా షర్మిల మౌనంగా ఉన్నారు. ఆమె ఎక్కడ అలికిడి చేయడం లేదు. మరి ఆమె ఎందుకలా ఉన్నారన్న దానిపై కూడా చర్చ సాగుతోంది. జాతీయ నాయకత్వం నుంచి ఏమైనా సంకేతాలు వచ్చాయా అన్నది కూడా అంతా ఆలోచిస్తున్నారు. మరోవైపు చూస్తే పీసీసీ చీఫ్ పదవి విషయంలో జరుగుతున్న ప్రచారం అపోహ మాత్రమే అని కృపారాణి అంటున్నారు. ఇక షర్మిల వర్కింగ్ స్టైల్ ఆమెదే అని కూడా అన్నారు. మొత్తానికి చూస్తే కృపారాణి మాట్లాడుతున్నారు, షర్మిల మౌనంగా ఉంటున్నారు. సో జాతీయ కాంగ్రెస్ ఏదైనా కీలక నిర్ణయం తీసుకుంటుందా అన్న చర్చ అయితే నడుస్తోంది.